ఒక 3 రోజుల పాటు ఈ కరీంనగర్ పట్టభద్రుల టీచర్ ఎమ్మెల్సీ కోసం ప్రచారం చేసిన. ఒక 3 రోజుల పాటు నేను వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ దానికోసం ప్రచారం చేసిన. ఎక్కడ పోయినా ఒకటే మాట, పట్టభద్రులుగా టీచర్లుగా అన్ని విషయాల పట్ల అవగాహన ఉన్నవాళ్ళుగా ఈసారి బీజేపీకే ఓటేస్తాం, కొట్లాడే వాళ్ళకే మేము అండగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీని చూసినాం, టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసే పరిస్థితి లేదు, ముఖం చెల్లితలేదు వాళ్ళకి, కాబట్టి డెఫినెట్గా మేము బీజేపీకే వేస్తామని చెప్తున్నాం. మూడింటికి మూడు సీట్లు రేపు బీజేపీ గెలుచుకోబోతుంది. రాజేంద్రన్నకు చివరిగా ఒక విషయం చెప్పండి. ఇప్పటికే 4 జిల్లాల్లో రాజేంద్రన్నకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, ఉద్యమకారుడిగా ముద్ర ఉంది. ఎట్లుందన్న అంటే ఇంటరాక్ట్ అయి ఉంటారు, గ్రాడ్యుయేట్స్ తోటి మాట్లాడుంటారు. నేను తెలంగాణ ఉద్యమ అంశంలో కూడా కీలకంగా మీరు వివరించారు. నేను నారదాస లక్ష్మణరావు అప్పుడు ఎన్నికలప్పుడు నేనే ఉంటాను. అదే అనేక ఎన్నికలు చూసిన ఎమ్మెల్సీ. అప్పటి రెస్పాన్స్ మళ్ళీ ఇప్పుడు కనబడ్డది. అప్పటి రెస్పాన్స్ మాకు అప్పుడు పైసలు లేవు, మాకు ఇంత శక్తి లేదు, ఇంతమంది మనుషులు లేరు, ఎవ్వరు లేరు. ఫోన్ చేస్తే ఎత్తమన్నా గెలిచినాం మేము పట్టభద్రుల నియోజకవర్గాన్ని. స్వామిగౌడ్ అప్పుడు ఎన్నికలప్పుడు కూడా అప్పుడు ఉద్యమం ఉవ్వెత్తున లేచింది కాబట్టి గెలిచినాం. మళ్ళీ ఇవాళ నేను కొన్ని వేల మంది, అప్పుడు ఎవరున్నా నేనే ఉంటుంది, కొన్ని వేల మందిని ఫోన్ చేసిన. అటువైపు టీచర్లు కావచ్చు, ప్రైవేటు కాలేజీల యజమాన్యాలు కావచ్చు, ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కావచ్చు, ఎవరిని అడిగినా ఒకటే, అన్న ఇంకెవరికి ఎత్తామన్నా బీజేపీకి వేస్తాం. ఇది వాళ్ళ నినాదం. చివరిగా విషయం చెప్పండి. ఉద్యమకారులను అందరినీ ఈటల రాజేందర్ మాట్లాడే ప్రయత్నం, తీసుకొచ్చే ప్రయత్నం, కన్విన్స్ చేసే ప్రయత్నం, బీజేపీలో జాయిన్ చేయించే ప్రయత్నం జరుగుతుందా లేదా? ఈటల రాజేందర్ అంటే ఒక ఉద్యమకారులే కాదే, ఈటల రాజేందర్ అంటే పొత్తుల సర్ది. అన్ని వర్గాల అన్ని పార్టీల నాయకులకు నేను ఫోన్ చేస్తే అన్న మంచిదంటోడే తప్ప ఎందుకు నీకు ఓటేయాలంటోడు ఇంతవరకు లేడు. నేను అందరి నోట్లో నాలుగలాగా 25 ఏళ్ళుగా వాళ్ళ కళ్ళ ముందు పెట్టింది కాబట్టి నేను ఎంతమందికి ఫోన్ చేసినా, ఏ పార్టీలకు ఫోన్ చేసినా మీకు వేస్తామని చెప్పాను. ఆర్టీవీ ద్వారా గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులారా, టీచర్లారా, సామాజిక స్పృహ ఉన్నవాళ్ళుగా, ప్రజలకు మార్గదర్శనం చేసే బాధ్యత ఉన్నవాళ్ళుగా, దిక్సూచిలాగా నిలిచేవాళ్ళుగా రేపటి భవిష్యత్తు కోసం, రేపటి మన భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను.